బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ వేదికగా సెంటర్ ఫర్ బెటర్ ఇండియా రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మీడియా సమావేశానికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ, ఇవాళ ఈ వేదికగా మేము డిమాండ్ చేస్తున్నది ఒకటి ఏంటంటే, మొన్న 21వ తారీఖు రోజున రెడ్డి జాగృతికి చైర్మన్గా ఉన్నటువంటి పిట్టా శ్రీనివాస్ రెడ్డి అనే ఒక వ్యక్తి, తను రెడ్డిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇవాళ ఎంఆర్పిఎస్కు సపోర్ట్ చేయడాన్ని, న్యాయమైనటువంటి ఎస్సీ వర్గీకరణకు మేము మద్దతు ఇస్తున్నామని చెప్పేసి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వాళ్ళు మీటింగ్ పెట్టడం జరిగింది. దాన్ని ఇవాళ మాల సామాజిక వర్గంగా సామాజిక న్యాయాన్ని కోరుకునే వారిగా మేము దాన్ని స్వాగతిస్తున్నాం. పిట్టా శ్రీనివాస్ రెడ్డి, నువ్వు పెట్టిన మీటింగ్ని స్వాగతిస్తున్నాం. ఇవాళ నీకు ఒకటే, అదేవిధంగా ఒక డిమాండ్ ఏం చేస్తున్నాం అంటే, అదే సోమాజిగూడ వేదికగా నువ్వు ఇంకో మీటింగ్ పెట్టాలి. ఆ మీటింగ్లో పెట్టాల్సినటువంటి డిమాండ్ ఏంటంటే, సామాజిక న్యాయము కేవలం మాదిగల మధ్యనే కాదు, సామాజిక న్యాయం అనేది యావత్ 100% ఉన్నటువంటి సబ్బండ వర్గాలలో కూడా సామాజిక న్యాయం ఉండాలని చెప్పేసి నువ్వు ఇవాళ మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సభా వేదిక డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే దాదాపు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంలో ఇవాళ దళితులకు కానీ, దళితులకు ఉన్నటువంటి 15% రిజర్వేషన్లలో ఇవాళ స్టేట్ గవర్నమెంట్లో కావచ్చు, సెంట్రల్లో కావచ్చు, పొందింది కేవలం 4% అని చెప్పేసి అనేక నివేదికలు కూడా చెప్తున్నటువంటి సందర్భం ఉన్నది. కానీ ఇవాళ రెడ్లు కావచ్చు, బ్రాహ్మణులు కావచ్చు, వెలమలు కావచ్చు, వైశ్యులు కావచ్చు, అగ్రకులాలందరూ కూడా ఎవరైతే డామినేటెడ్ పెట్టుబడిదారులు ఎవరైతున్నారో వారందరూ కూడా వారున్న జనాభా కేవలం 7% మాత్రమే. 7 నుంచి 8%. దళిత బహుజనులందరూ కూడా 92% ఉన్నారు. 92% ఉన్నటువంటి దళిత బహుజనులు ఇవాటికి కూడా కేవలం 30% కంటే తక్కువనే రిజర్వేషన్ ఫలాలు అనుభవించినటువంటి సందర్భం ఉన్నది. కానీ 8% ఉన్నటువంటి అగ్ర కులాలు మాత్రం దాదాపు 70 నుంచి 80% రిజర్వేషన్లని యావత్ భారతదేశం యొక్క సంపదను దోచుకున్నటువంటి చరిత్ర ఇవాళ అగ్ర కులాలకు ఉన్నది. కాబట్టి ఇవాళ పిట్టా శ్రీనివాస్ రెడ్డికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే ఈ 75-80 సంవత్సరాలుగా అగ్ర కులాలందరూ కూడా భారతదేశ సంపదను, తెలంగాణ సంపదను ఎవరైతే దోసుకు తిన్నారో అదంతా కూడా ఇవాళ సామాజిక న్యాయం పునాదులుగా పంపిణీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ తెలంగాణ ప్రాంతాన్ని తీసుకుంటే కనుక ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకుందాం, హాస్పిటల్ తీసుకుంటే, అదేవిధంగా అన్ని ప్రభుత్వ ఉద్యోగాలను తీసుకుంటే ఎవరి లెక్క ఎంత ఉందో తేలాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ 7% ఉన్నట్టు 7 నుంచి 8% ఉన్నటువంటి అగ్ర కులాలలో పేదలు కేవలం 2% ఉంటే, కానీ వారికి మాత్రం ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా 10% వస్తున్నది. పిట్టా శ్రీనివాస్ రెడ్డి, రేపు నువ్వు మీటింగ్ పెట్టాలి. రెడ్డి జాగృతి నుంచి మీటింగ్ పెట్టి నువ్వు ఎవరైతే 2% తీసుకొని 8% మేము స్వచ్ఛందంగా వదులుకుంటున్నాం, సామాజిక న్యాయానికి పునాదులు వేస్తున్నామని చెప్పేసి ఆ 8% రిజర్వేషన్ని బీసీలకు అలాట్ చేసే విధంగా నువ్వు ఉద్యమం చేయాలని చెప్పేసి, నువ్వు మీటింగ్ పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ దేశ సంపదలో, తెలంగాణ సంపదలో లక్షలాది ఎకరాలు రెడ్లకు ఉన్నాయి. ఏ దళితునికి లక్షలాది ఎకరాలు ఉన్నాయి? ఇవాళ భూములు తీసుకున్నా కూడా, ఆస్తులు తీసుకుంటే, హాస్పిటల్ తీసుకుంటే, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకుంటే, ప్రైవేట్ యాజమాన్యాలు ఎక్కడ తీసుకున్నా కూడా, ఏ ఇన్స్టిట్యూట్ తీసుకున్నా కూడా, హైదరాబాద్ నగరంలో ఏ బిల్డింగ్ తీసుకున్నా కూడా, ఏ కార్పొరేట్ ఆఫీస్ తీసుకున్నా కూడా అది కేవలం రెడ్ల చేతిలో ఉన్నాయి. కాబట్టి వాళ్ళ వాటన్నిటిని కూడా, ఆ యొక్క ఆస్తులన్నీ కూడా భారతదేశ సంపద, ఈ దేశంలో ఉన్నటువంటి దళితులు, బహుజనులు, ఎస్సీ ఎస్టీ బీసీలందరూ కూడా తమ చెమట చుక్కల్ని దారపోసి, తమ రక్తాన్ని, నెత్తురుని దారపోసి ఇవాళ భారతదేశ సంపదని కూడగడితే మీ దగ్గరనేమో లక్షల ఎకరాల భూములు పెట్టుకుంటారు, మీ దగ్గర వేల సంఖ్యలో హాస్పిటల్ ఉన్నాయి, మీ దగ్గర వేల సంఖ్యలో కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయి. కానీ దళితులకు, బీసీలకు అవి లేవు. కాబట్టి మీకున్నాయని కూడా సామాజిక న్యాయం కోసం మీరు వదులుకోవాలని చెప్పేసి, వదులుకునే విధంగా మీరు ఉద్యమం చేయాలని చెప్పేసి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీరు మీటింగ్ పెట్టండి. దాన్ని స్వాగతిస్తాం. లేకపోతే పిట్టా శ్రీనివాస్ రెడ్డి ఖబర్దార్ బిడ్డ, నువ్వు రెడ్డి జాగృతి తోటి ఏదైతే పెట్టినావో రేపటి నుంచి సామాజిక న్యాయం దళితులలోనే కాదు, సామాజిక న్యాయం అన్ని కులాలకు కూడా వర్తింపజేసే విధంగా, ప్రత్యేకించి మీ రెడ్లకు అప్లికే అయ్యే విధంగా మీరు పోరాటం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే నేను ఎక్కడ కూడా తిరగనివ్వమని చెప్పేసి బెదిరిస్తున్నాం.